ఇక్కడ ఈ కర్రలు నాటడం వల్లే ఈ ఊరికి నంది కోలూరు అని పేరు వచ్చింది. మెల్లగా మెల్లగా ఈ మాట్లాడండి. నంది కొయ్యల్ని ఊరు వాళ్ళందరూ కలిసి తీస్తేనే జాతర. ఎట్టగా ఈయనే కదా ఉండబోయేది. తల ఒకర్ర ఎత్తుకోండి. జూలై 2వ తారీఖు జాతర కదా. జూలై 2 రెండా? మీరు పోయి విశ్రాంతి తీసుకోండి. ఏ గిరీశా ఇచ్చుకొని పోరా. సరే అయ్యా. వాసు ఇక్కడే ఎక్కడ 10 నిమిషాలు పడుకొని నిద్ర లేచిన తర్వాత ఆ నంది నా కల్లోకి వచ్చి సిటీకి వెళ్ళిపోమని చెప్పిందని చెప్పు. ఆ ముసడు మన వెనకాల వచ్చేస్తాడు. ఆ ముసలాయన నమ్మింది మనల్ని కాదు, నందీశ్వరుణ్ణి. మన మీద ఆయనకి 100% నమ్మకం కలిగేంత వరకు ఆయన మనతో రాడు. మరేం చేద్దాం? మూసుకొని ఊళ్ళో వాళ్ళ మనసులో చోటు సంపాదించాలి. నమ్మకమే జీవితం అని ఎవడో ఒక పనికి మాలినోడు చెప్పాడు. ఎవడు చెప్పాడు? ఉమ్. తప్పైపోయింది. ఇంట్లోనే మీరు ఉండబోయేది. దిగండి దిగండి దిగండి. ఏం ప్లేస్ బాబు ఇది? అప్పుడప్పుడు జాతరలో నాటకాలు వేయడానికి వచ్చిన వాళ్ళు ఏండే ఉండేవాళ్ళు. ఆ డ్రామాలు అవి గిట్టవయ్యా. కూసోండి, అన్నం తొందర గాని రండి. అప్పుడేనా? టైం 6-7 అవుతుంది. మాకు 9 గంటలకు గానీ బెల్ కొట్టదు. సరే అయితే తర్వాత తిన్నాక ఎట్టుందో చెప్పాలా. అన్ని తనే చేసింది, తినచడండి. తిందాం. మరి ఇంకేంటి కుస్మి? ఇంకా ఇంకేం లేదండి. కెంపి కుసుమి వీడి కోసం భోజనం తీసుకొచ్చింది. నువ్వు నా కోసం చిన్న బాటిల్ కూడా తీసుకురాలేదు. మీరు సారా తాగుతారా? బాగా మనసుకు బాధ అనిపిస్తే వేసుకుంటూ ఉంటాం. దీనికి సారా అంగడి ఉంది, మీరు ఆడికొస్తే పార్టీ చేసుకుందరు గాని. పార్టీ స్టార్ట్. ఒక కడవ నీళ్ళు ఇస్తాం, ఒక సారా బాటిల్ ఇస్తారు. ఎవర్రా కొత్త తాగుబోతులు? లైట్ ఆఫ్ చేయండి రే. ఎప్పుడు అనకపోయిందనివి ఇప్పుడు వస్తున్నావా? తేరగా మెక్కడం ఎక్కువైందా? నడు, ఇయాల కూడు నీళ్ళు లేవు నీకు. పద, పద. వద్దు. కెంపి తల్లి చనిపోయాక వాళ్ళ అయ్యి రెండో పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుంచి ఇదే తంతు. సరే మీరు రండి. తీసుకో. ఈ మ్యాటర్ లేనోడికి 3 పెళ్ళిళ్ళ, మనం ఒక్కటి కూడా. వచ్చిన వాళ్ళని వద్దనుకున్నాగా. సరే పద. త్వరగా ఇవ్వే. ఇంత కష్టమైన సారాగాస పని మీరు ఒక్కరే చేస్తారు కెంపి గారు. గ్రేట్. నాకీడా మీరు రండి పోండి అంటే మర్యాద ఇకండి. నాకే ఊళ్ళ మర్యాదనే తెలియదు. వాయ్ ఎందుకు అలా అంటున్నారు? ఈ ఊళ్ళో అందరూ నన్ను దరిద్ర మోహందే అంటారు, అపశకునమని తిడతారు. ఊరే నాకు మర్యాద అయినప్పుడు మీరెందుకంటే ఇస్తారు? మీరు చాలా మంచి అమ్మాయి. ఏదో ఒక రోజు ఈ ఊరి జనాలు మీకు మర్యాద ఇచ్చేలా చేయకపోతే నా పేరు నా పేరేంటి? బసవరాజు. బసవరాజుగా. నీకు గుర్తుందో లేదని టెస్ట్ చేసా. సూపర్. పార్టీ చేసుకున్నావా? చూడు మొహం. కమాన్ కేమ్స్, ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. సెల్ఫ్ సర్వీస్ బాస్. ఓపెన్ ఓపెన్. తీసుకో. ఏయ్, నేను సారా తాగనని ఒట్టేసుకున్నాను బాసు. ఆ జగ్గు గారిని కొట్టినారు కదా, నాకు చాలా సంతోషం వేసింది. ఈ రోజు మీరు తినింది తాగింది అన్నిటికీ నేనే డబ్బులు ఇస్తాను. అయ్యో అదేం బాగోదు. ఊళ్ళో వాళ్ళందరూ ఉన్నారు కదా, నేను తాగానంటే నంది కల్లోకి వచ్చి ఈడ్చి తంతుంది. నేను తప్పు చేయకూడదు. నో, మీరు తప్పు చేసినా బానే ఉంటది, వద్దంటే వగ్గేయండి. నాకు బాధగా ఉంటది. అయితే అయిందిలే. ఎందుకంత ఫీల్ అవుతున్నావు? కావాలంటే నువ్వు తాగు. నేనెప్పుడు తాగలేదు. అయితే మీరు ఎంజాయ్ చేయకపోతే మేము ఎంజాయ్ చేయకుండా నోరు మూసుకుని ఉంటాం. అట్లా అనకండి, మీకు దండం పెడతాను. వాడిని రోజు కొడతానని చెప్పండి, నేను రోజు తాగుతాను. మనతో పెట్టుకుంటే ఫ్రంట్ బ్యాక్ పగిలిపోద్దాడికి. నువ్వేం డౌట్ పెట్టుకోకో. బాసో ఏమంటావు? మాట అంటే ఇది మాటే కదా. ఒట్టు. ఎందుకు తాగలే చేసావు? చూడు ఎలా ఊగుతుందో. ఈ వల్లకాట్లో నీకు సెట్ అయిపోయేసి అది ఒక్కటే ఉందా. నువ్వు సంతోషంగా ఉండాలి బాసు. ఉమెన్ పవర్. కమాన్. అసలు మగాళ్ళేనారా మీరంతా? ఆ జగ్గు గారు నా సేయి పట్టుకుని లాగుతున్నా, ఎవడైనా వచ్చి కాపాడినాడారా నన్ను? ఎంత కొట్టినాడో చూసారుగా మన సారు. సారు నాకు తోడు కావాలి సారు, ఆనుకోవడానికి ఒక్క అవకాశం ఏంటి సారు. ఏయ్, దానం పెట్టండి రా సార్కి.
ఇదిగో ఇట్టాగా ఆ నంది మీ కళ్ళకు వచ్చినట్టుగా నేను మీ కళ్ళకు రావాలి సారు. స్వీట్ కప్పు అలా చూస్తూ ఉండకు బాసు. కమాన్, ఇంకా మ్యూజిక్ స్టార్ట్. ట్యాంకర్ తీసుకొచ్చినట్టు ఉండారే రే ట్యాంకర్ ఆడరా ఒక్కడివే వచ్చావు. ఆ డ్రైవర్ ఎమ్మెల్యేకి భయపడి ఊరిడిసిపోయాడంట. మన ఊరికి ట్యాంకర్ ఎవరు తీసుకుపోకూడదని బెదిరించాడంట ఆ జగ్గుగాడు. ఇక మన ఊరికి నీళ్లే రావు. ట్యాంకర్ రాకపోతే మొహంలా కడుక్కోవాలి. మీరు ఆ జగ్గు గారిని కొట్టి పెద్ద తప్పు చేశారు. ఎమ్మెల్యేకి సెంట కోపం వచ్చి ఉంటది. చూస్తా ఉండండి, ఇక ఈ ఊరికి నీళ్లు రావు, ఈ ఊరు బాగుపడదు. ఇలాంటి పనికి మాలినోడు నోరు మూసుకుని ఉండుంటే ఈ ఊరికి కరువు వచ్చి ఉండేదే కాదురా. కరెక్ట్ స్వామి. ఆ జగ్గు గారిని కొడుతున్నప్పుడు ఊళ్ళో జనం అంతా డాన్స్ చేస్తూ మంచి నీళ్ళు తాగి ఇప్పుడు తప్పు మాదంటారా? ఏంటి బాస్ ఇది? హే! ఇది మన ఊరు. ఇక్కడ ఎవరైనా మనం తప్పు చేస్తున్నామనంటే ఆపేద్దాం. సరే బాస్, తప్పు మాందే. ఇప్పుడు నాకు నీళ్లు కావాలి అమ్ముకున్నాను. అంతే కదా. మనం నేరుగా ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళి తనకు ఎదురెదురుగా కూర్చొని మాట్లాడి నీళ్ల ట్యాంకర్ని తీసుకొచ్చేద్దాం. నిన్న రాత్రి ఆ నందీశ్వరుడు మళ్ళీ నా కళలోకి వచ్చాడు. ఈ ఊరు వీధిలో పరిగెత్తుకుంటూ వస్తోంది. నంది వెనకాల వెళ్లి చూస్తే 4 ట్యాంకర్లు వస్తున్నాయి రథాల్లాగా. ఊరు జనమంతా ఇదే విధంగా దండలు పెడుతున్నారు తెలుసా. మేమిద్దరం వెళ్లి ఆ ట్యాంకర్లను తీసుకురాకపోతే ఆ నందీశ్వరుని అవమానించేట్టే అవుతుంది. అక్కడికి వెళ్ళినా ఏ పని జరగదు. ఆడు పెద్ద కేడిగాడు. ఎవడి మాట ఎండో. మాట వెనకపోతే వదిలేస్తావా? ఇది మన ఊరు. మమ్మల్ని పంపండి స్వామి. వాటర్ ట్యాంకర్ తీసుకొస్తాం. కానివ్వండి, మీ ఇష్టం. నందీశ్వరుడు ఖచ్చితంగా నీడిస్తాడు. జగ్గు నీ అబ్బా ఈడ కుక్క పిల్లలకి స్నానం చేపిస్తున్నావా? ఎవరు మిమ్మల్ని పని చేయమండి? నించో 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 ఈడ నించో. మ్యాటర్ పూర్తి చేసినావా? ఏం మ్యాటర్? నిన్ను ఆ నందికోళ్ళని కాల్ చేయమని నేను నీకు చెప్తే ఆడ ఎవరో ఇద్దరు చేత తన్ను వచ్చాను. మర్యాద ఏం కావాలి? వాళ్ళిద్దరిని వేసేసి అలా శవాల్ని మీ కాళ్ళ మీద పడేద్దాం అనుకో. ఎవర్రా ఇద్దరు? ఎవరో ఇద్దరు నందికోలూరు నుంచి వచ్చారు సార్. ఇద్దరు మీరు జపం చేసే ఇద్దరు ఎవర్రా? ఇల్లేనయ్యా. ఎవర్రా? నందికోలూరులో కొట్టిన నీళ్లే. వాళ్ళ సావునెత్తుకుంటా వచ్చారు. వీళ్ళ శవాలు పార్సల్ చేస్తా. బాక్సులో దాచిన గన్ను నా చేతికివ్వండి. కాదు కుదరదు అనకండి. ఎమ్మెల్యే నువ్వా నేనారా? ఎలక్షన్ టైము ఇలాంటి హడావుడి చేయకూడదు. వీళ్ళెవరు? దేని కూర్చుంటారు? ఏం జరుగుతోంది ఈడ? అసలు వీళ్ళ ఉద్దేశం ఏంటి అన్ని అడిగి తెలుసుకోవాలా? లోనికి రమ్మను. అన్నా నాన్న, వాళ్ళు మంచోళ్ళు కాదు. నేను మంచోడని నీకెవడ్రా సర్టిఫికెట్ ఇచ్చింది? ఎవరు మీరు? ఏం కావాలి మీకు? సార్ మీరు చాలా మంచివారు. మంచి వాళ్ళకి మంచి జరుగుతుంది. ఈసారి ఎలక్షన్ లో కూడా మీరే గెలుస్తారు. మీ పని చేయడానికే మేము వచ్చాం. నా కోసం మీరేం పని చేస్తారో? ఆ నందికోలూరిని ఖాళీ చేయిస్తాం. అవకాశం ఇవ్వండి. మీకెందుకు పని? మేము ఆ ఊర్లో ఉన్న ఒకరిని లేపేయాలి. ఎవరినే? మీకెందుకు సార్ అది? మీ ఉద్దేశం మా ఉద్దేశం ఒకటే. ఊరిని ఖాళీ చేయిస్తాం. మీకు ఓకేనా కాదో చెప్పండి. చాలా మంచి మాట చెప్పారు. రండి రండి, కూకోండి కూకోండి. టీ తీసుకురా. కూకోండి కూకోండి కూకోండి. ఏంటి సార్ ఇది? వాళ్ళను కూర్చోమన్నారు. ఏం చెప్తారో చూద్దాం. అది కాదు సార్, వాళ్ళు. సైలెన్స్. అర్థం కాక చేస్తున్నాం ఇక్కడ. ఎక్స్ట్రా డైలాగ్ వద్దురా. వెళ్ళేటప్పుడు 4 వాటర్ ట్యాంకులను తీసుకెళ్ళాలి కదా, గుర్తుంచుకో. నా మాట విను. 2 నిమిషాల పాటు నోరు తెరవకు. అది కాదు. చెప్పండి సార్. నేను చెప్పే టైంలోపు ఊరు ఖాళీ చేయిస్తారా? అది అవుద్దా? పక్కా సార్, ఖాళీ చేసి చేస్తాం. మీరు డేట్ ఇవ్వండి సార్. జూలై 2న జాతర చేస్తారట. ఆ లోగా ఊర్లో ఒక్కరు కూడా ఉండకూడదు. మొత్తం అందరినీ తన్ని తరిమేయాలా? చేయగలరా? ఏమంటావు? అయిపోతుందా? ఏంటిది? ఓకే డన్. శబాష్ శబాష్ శబాష్. సరే సరే. అదే ఆ ఊర్లో ఒక ముసలోడు ఉన్నాడు, రామన్న. రామన్న రామన్న
తాలూకా ఆఫీసు ముందు నన్ను ఏలెత్తి చూపించి నన్ను బెదిరించి మాట్లాడాడు. నా ముందు తలంచుకొని ఆ ఊరు నుండి వెళ్ళిపోవాలా? చేస్తారా? అంతే కదా, ఆయన కూడా తినేస్తే పోయా. శబాషి పల్లెని చేయడానికి రొక్కం క్యాష్ ఎంత ఎలా బా మీకు? అదే మాకు డబ్బేం వద్దు సార్. ఆ? 4 వాటర్ ట్యాంకర్లు తీసుకెళ్తాం. కుదరదు అనుకోండి. ఆ. రే ఈరావు కట్ట ఇక్కడికి డబ్బు చూడండి అబ్బా, ఊరు ఖాళీ చేయించడానికి ఈ డబ్బు ఇస్తాముండా. దీన్ని ఎట్లయినా అనుకోండి, నేను ఇచ్చేదే వద్దనద్దు. అన్నా ఎలా నమ్ముతాండారన్న వీళ్ళని? చూడరా రే, నువ్వే ఒక పెద్ద క్రిమినల్వి. నిన్నే సితకబాదారంటే వాళ్ళు ఎంత రాడు తిన్నోళ్ళు అయ్యి ఉండాలా. క్రిమినల్స్ లో వాళ్ళు ర్యాంక్ తెచ్చుకున్నోళ్ళరా. పెట్టరా అక్కడ, పెట్టరా. తీసుకోండి. అన్నా వినండి, రొక్కం తీసుకెళ్లిన వీళ్ళు మీ మొహం మీద పేడ నీళ్లు చల్లి మొహం చాటేశారనుకో ఏమవుతుందో ఆలోచించండి. నువ్వు చెప్పేది కరెక్టే. ఆ పెట్టి తీసుకురా. అదెందుకు సార్? అందులో ఒకటి ఉందిలే. ఓపెన్ చేయి. తుపాకీ తీ. 2 లోడ్ చేయి. చేయి. వీళ్ళు గనక ఆ ఊరు ఖాళీ చేయించలేదంటే ఒక్కలాగా ఎంటబడి ఆ పని చేయించో. వీళ్ళు ఆ ఊరు ఖాళీ చేయించకపోతే వీళ్ళ తలల్ని ఢామని పేల్చో. నువ్వు వీళ్ళని ఢామని లేదో నేను నిన్ను ఢామనిపిస్తాను రోయ్. నేను మంచోడిని కాదు. ఏంటి ఏమన్నాను? మీరు మంచోని కాదు స్వామి. పోండి. ట్యాంకులు వచ్చేసాయి. రండి, రండి, రండి. అందరికి నీళ్లు దొరుకుతాయి, కానీ నేను చెప్పేది విన్న తర్వాతే వచ్చి నీళ్లు తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఏమంటారేంటి? రాయేట ఈ ఊరికి ఎమ్మెల్యే గారు నీళ్లు ఇవ్వననేది అన్యాయమే కదా. అవును, అది అన్యాయం అయినప్పుడు మీరు చేసేది కూడా అన్యాయమే కదా. మేమేం చేసాం? కెంపీకి నీళ్లు ఇవ్వను అనేది అన్యాయమే కదా. పాయింట్ సార్. ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? వై సైలెంట్? ఎవరెవరు కెంపీకి ఇప్పటిదాకా మర్యాద ఇవ్వలేదో, ఎవరెవరు కెంపీకి ఇప్పటిదాకా మర్యాద ఇవ్వలేదో వాళ్ళు సారీ చెప్పి తప్పైందని ఒప్పుకోవాలి. ఎస్పెషల్లీ యూ. ఇక మీద ఎవరు కెంపీని అవమానించకూడదు. అవమానిస్తే నేను నీళ్లు ఇవ్వను. నీ ఊడు ఏం చేస్తున్నాడు చూడు. ఏటలా మొక్కలు చూసుకుంటున్నారు? వాళ్ళు ఊరికి మంచి చేయడానికి వచ్చారు. వాళ్ళు చెప్పినట్టు వినాల్సిందే. చూడయ్యా, 4 ట్యాంకులు తీసుకొచ్చిండారే. నంది చెప్పాక మేము వదిలేస్తామా ఏంటి? ఎందుకలా మాట్లాడకుండా ఉండారు? ఎవరు నోరు తెరవరైంది? మా సైడ్ నుండి ఇంకొక ఊరిని బాగుపరిచే పని చేస్తాం చూడండి. తప్పైందని ఒప్పుకోరా? ట్యాంకర్ వెనక్కి తిప్పండిరా, తిప్పండి. ఏంటి? నా కూతురికి తప్పిగా ఉంది. చూసాను నీళ్ళేండయ్యా. కెంపీకి నేను సమాపన అవుతాను. అమ్మా కెంపీ, మాది తప్పు అయిపోయింది. ముందు నువ్వే నీళ్లు పట్టుకో, ఆ తర్వాత కావాలంటే మేము పట్టుకుంటాం. నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. నువ్వేటట్రా ఇలా నుంచి వెళ్ళి సమాపణ అడుగు. అడిగే అడిగి చెప్పు. తప్పైంది, ముందే నువ్వే నీళ్లు పట్టుకొచ్చావు. అంత కోపంగా చెప్పకూడదు, శాంతంగా. తప్పైంది, నేనేం తిట్టా. అంటున్నా. జీప్ ఇక్కడే ఉంచుదాం. ఏ క్షణంలోనైనా మనసు మారితే టక్కని సిటీకి తీసుకెళ్ళిపోవచ్చు కదా. నెక్స్ట్ స్టెప్ అదేగా.